విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా దర్శకరత్న దాసరి రూపొందించిన హిస్టారికల్ ఫిక్షన్ మూవీ శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై క్రాంతి కుమార్ గారు నిర్మించిన సర్దార్ పాపారాయుడు. ఫ్రీడమ్ ఫైటర్ పాపారాయుడుగా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాముగా నందమూరి పోషించిన ద్విపాత్రలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్రిటిష్ వారి అండదండలతో పేదవారిని దోచుకు తినేటువంటి దుర్మార్గుడు ధర్మరాజు ఆట కట్టించినటువంటి ఈ తండ్రి కొడుకుల కథలో ఊర్వశి శారద, అందాల తార శ్రీదేవి కీలక పాత్రలు పోషించి కథను రక్తి కట్టించారు. ఇన్స్పెక్టర్ రాము, అతని ప్రేయసి విజయల కోసం బాలుగారు, సుశీల గారు పాడిన ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. చక్రవర్తి గారి స్వరకల్పంలో దాసరి గారు రాసినటువంటి ఆ పాటని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు ఎస్పి చరణ్ గారు అండ్ యామిని. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ. ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా? ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా? మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, ఓ మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప. మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా, ఈ ఊరికేమిటయ్యా? ఆ గుబులేమిటయ్యా, ఈ ఊరికేమిటయ్యా? జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుక్క చూస్తే నెమర్ర బుద్ధి. జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుక్క చూస్తే నెమర బుద్ధి. జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. ఎందుకే పాడు బుద్ధి, అందుకే తన్న బుద్ధి. ఆహా, బుద్ధి మంచిదే పిల్ల, వయసు చెడ్డది. వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఆ బుద్ధి మంచిదే పిల్ల, వయసు చెడ్డది. వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఓ మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, ఓ మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప. మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా, ఈ ఊరికేమిటయ్యా? ఆ గుబులేమిటయ్యా, ఈ ఊరికేమిటయ్యా? ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. వీడి మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా. సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. ఎందుకీ గొడవలయ్యా, పిచ్చి మనసు రావయ్యా. మనసు పిచ్చిదే పిల్ల, ప్రేమ గుడ్డిది. ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల, ప్రేమ గుడ్డిది.
ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడుతుంది తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామస్వామికి మంచి గడి రాబోతున్నట్టు ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతం అయిందన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శోధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.